ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకోగా విచారణ అనంతరం కేటీఆర్కు పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కోర్టు నోటీసుల మేరకు మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఇప్పటికే 77 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. అందులో మొత్తం 14 మంది సాక్షులను పేర్కొంటూ కేటీఆర్తో పాటు 5గురిపై అభియోగాలు మోపింది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని, దీనివల్ల హెచ్ఎండిఏకు 54.88 కోట్ల నష్టం వాటిల్లిందని ఛార్జ్షీట్లో ఏసీబీ పేర్కొంది. కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఎఫ్ఈఓ కంపెనీని ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లుగా ఏసీబీ వెల్లడించింది. ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు కేసులో త్వరలోనే ట్రయల్ ప్రారంభించనున్నట్లుగా తెలిపింది. విచారణ అనంతరం కేటీఆర్ ₹1,00,000 పూచీకత్తుతో పాటు 2 షూరిటీలను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేస్తూ కేసు విచారణను కొనసాగించనుంది. ఇక ఈ కేసులో కేటీఆర్ చట్టాలను గౌరవించి స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోవాలని పలు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. శ్వేత, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అయితే ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకోగా విచారణ అనంతరం కేటీఆర్కు పూచీకత్తు సమర్పించాలనేది ఆదేశించినట్టుగా తెలుస్తున్నది. తదుపరి విచారణకు ఆగస్టు 25కు వాయిదా వేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. శ్వేత, అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కోర్టు నోటీసుల మేరకు మాజీ మంత్రి కేటీఆర్, అదేవిధంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డి కోర్టుకు హాజరైనటువంటి నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే ఈ కేసుకు సంబంధించి ఏసీపీ ఇప్పటికే 77 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అందులో మొత్తం 14 మంది సాక్షులను పేర్కొంటూ కూడా కేటీఆర్తో పాటు 5గురిపై అభియోగాలు మోపినటువంటి నేపథ్యం చూస్తున్నాము. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో నిబంధనలకు ఉల్లంఘనలు జరిగాయనేది, దీనివల్ల హెచ్ఎండిఏకు దాదాపు 54.88 కోట్ల నష్టం వాటిల్లిందనేది ఛార్జ్షీట్లో ఏసీబీ పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కేటీఆర్,
ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఎఫ్ఈఓ కంపెనీకి చెందినటువంటి ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లుగా ఏసీబీ వెల్లడించింది. అయితే ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు కేసులో త్వరలోనే ట్రయల్ ప్రారంభించినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే విచారణ అనంతరం కూడా కేటీఆర్కు ₹1,00,000 పూచీకత్తుతో పాటు 2 ష్యూరిటీలను సమర్పించాలనేది న్యాయస్థానం ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది చేత. తదుపరి విచారణకు కూడా ఆగస్టు 25వ తేదీ వాయిదా వేస్తూ కూడా కేసు విచారణకు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఇక ఈ కేసులో కేటీఆర్ చట్టాలను గౌరవించి స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోవాలనేది పలు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది శ్వేత. అంటే చూడవచ్చు, ఇది దాదాపు ఒక బీఆర్ఎస్ హయాంలోనే జరిగినటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. అప్పుడు ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ఏదైతే ట్యాంక్ బండ్ ఆవరణలో మొదటిసారిగా నిర్వహించారు. సో రెండోసారి నిర్వహించడంలో కొంత ఆ కంపెనీ వెనక్కిపోవడంతో పాటు వేరే కంపెనీని ఇందులో ఇన్వాల్వ్ చేసి దీన్ని నిర్వహించేసరికి అంటే ఇది ఎక్కడా కూడా ఆర్బీఐ ఆమోదం కానీ లేకపోతే గత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు సో అనుమతులు కూడా ఎక్కడ కూడా పొందలేదు అనేది అనేది కూడా స్పష్టంగా ఒకటి వినిపిస్తూ ఉంది. సో ఈ అనుమతులు పొందకుండా ఎట్లా ఈ డబ్బులు బదిలీ చేస్తూ ఉంటారు, చేయాల్సినటువంటి కారణాలు ఏమొచ్చాయి ఏంటి అనే దాని కూడా ఇటు ఏసీబీ అధికారులు దాదాపు 77 పేజీలకు సంబంధించినటువంటి ఒక ఛార్జ్షీట్ని కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. అందులో మొత్తం 14 మంది సాక్షులను పేర్కొన్నారు. కేటీఆర్తో పాటు 5గురిపై కూడా అభియోగాలు మోపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కూడా దాదాపు హెచ్ఎండిఏకు 54.80 అంటే 54 కోట్ల పైగా కూడా ఇక్కడ నష్టం వాటిల్లిందనేది ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి సో ఖచ్చితంగా ఇది బయటికి తేలాల్సినటువంటి కేసు. ఇలా అంటే ఇష్టానుసారంగా ప్రజల డబ్బును వృధా చేసి అప్పుడు బీఆర్ఎస్ ఇష్టానుసారంగా వ్యవహరించింది దీనిపైన అన్నదాన్ని కూడా కొంత అభియోగాలు వినిపిస్తూ ఉన్నాయి, ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇంకోవైపు నుంచి కేటీఆర్ వాదన మాత్రం ఈ ఫార్ములా రేస్ వల్ల కూడా అంటే మొదటిసారి నిర్వహించినప్పుడు కూడా తెలంగాణకి హైదరాబాద్కి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెట్టింది. దానికోసమే రెండోసారి నిర్వహించడం కోసం కూడా మేము అన్నీ సిద్ధం చేసుకున్నాము. అప్పుడు మరి ఆ సంస్థ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, సాంకేతిక పరిణామాలు, కొన్ని ఇష్యూస్ వల్ల కూడా కంపెనీ వెనక్కిపోవడంతో వేరే కంపెనీతో టైప్లో ఉండి పంపించాము. మీరు వేరే ఎక్కడికి కూడా ఈ డబ్బులు అనేది వెళ్ళలేదు. ఓన్లీ ఈ ఫార్ములా రేస్ కోసమే ఇదంతా కూడా ఖర్చు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి తప్ప ఎక్కడ కూడా ఇందులో అవినీతి జరగలేదు. దీన్ని వేరే కోణంలో చూడకూడదు. అప్పటి ఐటీ మినిస్టర్గా, పురపాలక శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి నా చేతుల మీదుగానే ఇదంతా కూడా జరిగిందనేది కేటీఆర్ ఒప్పుకుంటున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాము. సో ఇదంతా కూడా అవినీతిగా చూడకుండా అభివృద్ధిగా చూడాలి అనే దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది శ్వేత. అయితే మరి మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి కూడా గతం నుంచి కూడా చూస్తున్నాము. ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతాడు అనే దాన్ని కూడా ఎన్నో వార్తలు చూసాం మనం. ఏసీపీ విచారణ చేస్తున్నప్పుడు కూడా కేటీఆర్గా విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారనే దాన్ని కూడా చాలా గాసిప్స్ కూడా విన్నాం. కానీ ఇప్పుడు ఏసీబీ కోర్టు పరిధిలోకి వెళ్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఆగస్టు 25 నాటికి తేదీకి వాయిదా వేసింది. మరి అప్పుడు ఏం జరగనుంది, దీంట్లో ఏం తేలనుంది, ఆధారాలు, అదేవిధంగా ఏసీబీ ఇచ్చినటువంటి ఛార్జ్షీట్లో 77 పేజీలకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్ని కూడా అన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో విచారణ జరిపి మరి కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేకపోతే మరి నిర్దోషిగా బయటకు వస్తాడా ఏందనేది కూడా అంటే దీని మీద అంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ మరి అన్నీ కూడా కొట్టివేసే విధంగా బయటకు వస్తాడా అనే దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో విచారణ అనంతరం అయితే కేటీఆర్ ₹1,00,000 పూచీకత్తుతో పాటు 2 షూరిటీలను సమర్పించాలని ఇటు న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఆగస్టు 25వ తేదీకి ఈ కేసుకు సంబంధించి వాయిదా వేసింది. కేసు విచారణను అప్పుడు కొనసాగించనుంది. సో ఫుల్ డీటెయిల్స్ ఇంకా కేటీఆర్ చట్టాలను గౌరవించి స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోవాలని ఇటు బీఆర్ఎస్ నేతలు కోరుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది.